మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయింది, యూట్యూబ్లో ఎక్కువ మందికి ఈ వీడియో రికమెండ్ చేయబడుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని ఫుల్గా చూడండి. వీడియోని ఫుల్గా చూస్తేనే మీకు అక్కడ ఏం జరిగింది అన్నది మీకు పూర్తిగా తెలుస్తుంది. మధ్య మధ్యలో కామెంట్ చేయొద్దు, పూర్తిగా చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయండి. సంచలనమైన నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. లక్షల మంది, కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ బిజినెస్ ప్రమోషన్స్ అండ్ రియల్ ఎస్టేట్ పబ్లిసిటీ చేయబడిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండి. రీసెంట్గా ఒక సంఘటన జరిగిందండి. అదేంటంటే, గుడిలో ఒక ఆడ మనిషి చిన్న పాపతో దర్శనం కోసం వెళ్తే అక్కడ రెడ్డి కులం అంటున్నారు. రెడ్డి కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆమెని రావద్దని నెట్టేశాడంట. ఎందుకంటే నువ్వు కులం తక్కువ దానివి కాబట్టి గుడిలోకి రావడానికి వీల్లేదు, గుడి బయటకు వెళ్ళిపో అని నెడితే ఆమె ఒప్పుకోలేదు. అక్కడ ఘర్షణ జరిగితే ఎగిరి కాలుతో తంతే ఆమె కింద పడింది. ఆమె చేతిలో ఉన్నటువంటి పాప కూడా కింద పడి చనిపోయింది. ఇది క్యాస్ట్ ఫీలింగ్ పరంగా, అంటే కులం తక్కువ మనిషి గుళ్ళోకి వచ్చిందని ఆ రెడ్డి కులస్తుడు ఎగిరెగిరి కాలుతో దన్నాడంట ఆడ మనిషిని. ఆవిడ కింద పడిపోవడంతో 2 నెలల పాప చనిపోయింది. ఇది ప్రస్తుతం మన తెలుగు 2 రాష్ట్రాల్లో బీభత్సంగా వైరల్ అవుతుంది. కోట్ల మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గత 10 సంవత్సరాలుగా పెద్ద పెద్ద విశ్లేషకులు ఏమంటున్నారంటే, 10 సంవత్సరాల్లో క్యాస్ట్ ఫీలింగ్ 100% పైగా పెరిగిందంట. అంత భయంకరంగా క్యాస్ట్ ఫీలింగ్ పెరిగింది. ఇదివరకు ఎస్సీ వారి మీద దాడులు జరుగుతుంటే కొత్తగా బీసీ వాళ్ళ మీద కులం పేరుతో దాడులు జరుగుతున్నాయి అంట. అతను నిజంగా పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతున్నాయండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, గత 10 సంవత్సరాలుగా కులం పేరుతో దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇది మేము చెప్తున్న మాటలు కాదండి, పెద్ద పెద్ద జర్నలిస్టులు, పెద్ద పెద్ద విశ్లేషకులు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అంటున్నటువంటి మాటలు అన్నమాట. ఎందుకు భారతదేశంలో మళ్ళీ కుల వ్యవస్థ ఎంత దారుణంగా పెరిగిపోయింది? ఇప్పుడు ఇదివరకు ఎస్సీ వాళ్ళ మీద దాడులు జరిగితే ఇప్పుడు బీసీ కులస్తుల మీద కులం పేరుతో దాడులు జరుగుతున్నాయి. ఇది చాలా భయంకరం అంటూ కామెంట్లు పెడుతున్నారు.